హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకు ఆల్రెడీ టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి కదా. సో ఉన్న కాలమ్స్కి కొత్తగా ఇంకా కొన్ని కాలమ్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఈ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఏ అని ఉంటుంది, బి అని ఉంటుంది. సో ఉన్న కాలమ్స్కి కొత్తగా నేను సి అని యాడ్ చేయాలనుకుంటున్నా. అది ఎలా యాడ్ చేస్తానో చూపిస్తా. ఫస్ట్ కమాండ్ ఏముందంటే ఆల్టర్, ఓకేనా, అండ్ దెన్ టేబుల్ అని ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏమి ఇక్కడ మనకి SQL కోడ్స్ ఫర్ బిగినర్స్. సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ యాడ్ అని ఇవ్వాలి. యాడ్ అంటే మనం కొత్తగా ఒక కాలమ్ని యాడ్ చేయాలి కదా, సో అందుకని మనం యాడ్ ఇవ్వాలి. దాని తర్వాత మనము కాలం నేమ్ ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో నేను ఇక్కడ సి అనేది యాడ్ చేయాలి కాబట్టి సి అని పెట్టా. అండ్ మీకు ఇంకోటి చెప్పా, మీరు ఖచ్చితంగా కాలం నేమ్ ఇచ్చారంటే దానికి ఏముండాలి, డేటా టైప్ ఉండాలి. సో నేను ఈ సి అనే కాలంకి ఇంట్ అని డేటా టైప్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. అంతే గైస్, సెమీకోలన్ పెట్టా. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. ఆల్రెడీ టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఉన్న కాలమ్స్కి ఎక్స్ట్రాగా ఒక కొత్త కాలం యాడ్ చేయాలి అంటే ఈ లైన్ ఉంది, ఆల్టర్ టేబుల్ అని ఇక్కడ రాసే కదా, ఇలా ఉంది. సో ఇలా ఇచ్చి మీరు లాస్ట్లో ఏమి ఇవ్వాలి, యాడ్ అని ఇచ్చి కొత్తగా మీరు ఏం కాలం నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ ఇవ్వండి. మీరు కాలం నేమ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఏమి ఇవ్వాలా, డేటా టైప్. సో స్పేస్ ఇచ్చి డేటా టైప్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూద్దాము. ఈ డిస్క్రైబ్ అనే దాన్ని రన్ చేద్దాము. ఈ డిస్క్రైబ్ అనేది ఏం చేస్తుంది కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పా, ఒక టేబుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏం డేటా టైప్స్ ఉన్నాయని. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 కాలమ్సే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని రన్ చేస్తున్నా. ఓకేనా, అంటే కాలం అనేది యాడ్ అయిపోయింది. మళ్ళీ నేను డిస్క్రైబ్ లైన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నాకు లాస్ట్లో సి కాలం వచ్చింది, దాని పక్కన ఇంటి డేటా టైప్ వచ్చింది. అంటే ఆల్రెడీ ఉన్న కాలమ్స్కి ఏబి అనేవి ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న కాలమ్స్కి కొత్తగా సి అనే కాలం యాడ్ అయ్యింది. సో ఇప్పుడు అర్థమైంది కదా ఆల్రెడీ ఉన్న కాలమ్స్కి ఎలా యాడ్ చేయాలని. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంకొక కాలం యాడ్ చేయాలనుకుంటున్నా, దాని పేరు డి అని పెట్టాలనుకుంటున్నా. అండ్ టైప్ వచ్చి డేటా టైపు ఫ్లోట్ అని పెట్టాలనుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా కాలం యాడ్ అయింది. మళ్ళీ ఈ డిస్క్రైబ్ లైన్ని రన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చాయి కేసు, మనకి 4 కాలమ్స్ వచ్చాయి. లాస్ట్ కాలం ఏముంది, డి అని ఉంది, దాని డేటా టైపు ఫ్లోట్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలాగ యాడ్ చేయాలని. సో మీరు ఈ క్వైరీస్ గుర్తుపెట్టుకోవాలి గైస్. ఈ ఉంది కదా ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్, ఇలా కాలం నేమ్ ఇవ్వడము, డేటా టైప్ ఇవ్వడము, ఇవంతా మీరు గుర్తుపెట్టుకోవాలి.